నమస్తే మమతక్క, ఎట్లున్నావు? ఏం సంగతి? మస్తున్నా శ్రీజ, నువ్వు కూడా చూడడానికైతే మస్తున్నావు. అయ్యో థ్యాంక్ యూ. మీరు కూడా చాలా ఇట్లా ఏమంటారు ఆడపడుచులాగా, మీ తెలుగుతనం అంతా మీ బట్టల్లో కట్టుబట్టల్లో కనిపిస్తుంది. నువ్వు చీర కట్టినప్పుడు మరి నేను కూడా కట్టాలిగా, అంతే. మన ఫోక్ అంటేనే అట్లుంటది. అవును, కానీ మన అటైరే నువ్వు మనకు మస్తు అనిపిస్తుంది. తేడా అనిపిస్తున్నావు. గప్పట్లా నల్ల నల్లని అరే, గుర్తుపట్టేసినావా అక్క? దాన్నో సాంగ్ లో ఆ శ్రీజ లాగా లేవే. అంటే అప్పుడు అది వేరే గెటప్ కదా, ఇది వేరే గెటప్ కదా. ఓహో, కాస్ట్యూమ్ చేంజ్ కాబట్టి దేని దానికే ఉంటది. కాస్ట్యూమ్ కాదు నేను చెప్పేది, కొంచెం బక్కగా అయిపోయినావు. బక్కగా అయినా అలా బాగున్నావు. అరే అర్జెంట్ అక్క చెప్పింది కాబట్టి, ఈ మధ్య కొంచెం అక్కడిక్కడ తిరుగుతున్నా, అందుకనే పెళ్లి చేసుకున్నాక కొంచెం ఇంకా సన్నగా అయినా. ఇది చెప్పు, ఇంట్లో పని అక్క అని చెప్పు. ఓకే అక్క, నీకు శివుడు అంటే ఇష్టం, నాకు కూడా శివుడు అంటే ఇష్టం. అవునా? ఇద్దరం కలిసి మరి నువ్వు మంచి శివుని పాటతోని ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామని ఏమంటావు? చలో స్టార్ట్ షురు. నాకు మంగి అక్క పాటలు అంటే చాలా ఇష్టం. అవును, అసలు మంగి అక్క పాటలు ఎవరికి ఇష్టం ఉన్నది? ఎవరికి ఇష్టం ఉండదు కాదు. అందులో ఏంటంటే అక్క శివుడు సాంగ్స్ పాడిందంటే నాకైతే నిజంగా ఎట్లా అనిపిస్తుంది అంటే ఒళ్ళంతా గూస్ బంప్స్ వస్తాయి నాకు. ప్రతి శివరాత్రికి మంగళక్క పాట కోసం వెయిట్ చేసే వాళ్ళు చేస్తా ఉంటాను. లక్షల మంది ఉంటారు కదా. అవును, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఒకదాన్ని అనుకోరాదు. అవునా? ఎక్కడో మూలన అంతమంది ఫ్యాన్స్ లో నేను ఎక్కడో అనుకో. మనం కూడా ఒక ఫ్యాన్. ఓకే. జగమంతా నీదే కథరా చింగమా, జనమందరూ పూజించే శివలింగమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, నాగుపాము నీ మెడలో హారమా, నరులనెప్పుడుగా చెడు సంహారమా, తలల గంగ ఉన్న తీరని దాహమా, జోలెవట్టి తిరగడము నీకవసరమా, నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా, జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా, అర్థమవని ఆది భిక్షు అవతారమా, ఆచరించి తెలిపే జీవిత సారమా, జగమంతా నీదే కదరా జంగమా, జనమందరు పూజించే శివలింగమా. అసలు ఆ శివరాత్రి పాటలు అన్నీ కూడా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కదా. ఎక్సలెంట్. అంటే ఆ టైంలో వింటేనే వైబ్ వస్తుంది కాదు, అది ఎప్పుడు విన్నా కూడా ప్రతి సోమవారం విన్నా అదే వైబ్ వస్తుంది కదా. సో మరి ఇంత మంచిగా వాడుతున్నావు మరి మమతక్క, అసలు ఫోక్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చినావు? అసలు ఈ జానపద పాటలు అనే పాడడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు? జానపద పాటలు వాడింది మాత్రం 2015లో. 2015లో. ఓకే. సో నాకు అసలు అప్పుడులో తెలీదు. అందరూ యూట్యూబ్లో పాటలు పెడుతూ వింటూ ఉంటే నేను నార్మల్గా సినిమా పాటలు వాడేది. సినిమా పాటలు ఒక యాప్ లో పాడుకుంటూ ఒక అన్న ఇచ్చిన ఛాన్స్. మాకు ఫోక్ పాటలు వాడుతుందని తెలుసు, సినిమా పాటలు కూడా వాడుతుంది. సినిమా పాటలు అంటే నేను ఒకప్పుడు యాప్ లో సాంగ్స్ పాడేదన్నమాట. ఒక అక్క చెప్పడం వల్ల యాప్ చేసుకున్నా. అందులో పాడే పాటలలోనే ఒక అన్న మంచి వాయిస్ నచ్చి అన్న నాకు ఛాన్స్ ఇచ్చింది కాబట్టి ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన, ఫోక్ ఇండస్ట్రీలోకి వచ్చిన. లేకపోతే ఆ మమత ఎక్కడో ఉండేది, ఇంకా ఫోక్ ఇండస్ట్రీ గురించి కూడా తెలియకపోయేది నాకు. ఓకే. అంటే మరి ఫస్ట్ నువ్వు పాడిన పాట ఏంటి? నీకోసం 4 lines పాడతా. ఇంకా ఎందుకంటే మిగతా అన్ని కూడా అన్న మేల్ అండ్ ఫీమేల్ ఆ సాంగ్ అది. సో పాడతా. బతుకమ్మ సాంగ్స్ అంటే తెలంగాణలో మస్తు ఫేమస్. అవును. మరి నిజంగా చెప్పాలంటే అదొక అదృష్టం అనుకుంటా. నేను ఫస్టే తెలంగాణ బిడ్డగా బతుకమ్మ పాట వాడినా అంటే నా అదృష్టం అనుకుంటా. అవునవును. పల్లెల్లో తొలి కూత కోడి కూయంగా రవి కిరణముదయించేనే, వరమై తాకి మనసంతా పులకించేనే, సిటపాట సినుకంటూ సినుకు కురవంగా సెలయేరు ప్రవహించేనే, చెరువుల్లో నా నవకమలం వికసించేనే. అరే, అంటే ఫస్ట్ నువ్వు పాడిన బతుకమ్మ సాంగ్, బతుకమ్మ పాట ఫస్ట్ సాంగ్ నీ కెరీర్ లో కూడా ఇదే ఫస్ట్ సాంగ్. ఈ సాంగ్ కరీంనగర్ లో మెలోడీ హిట్ అయింది పాట.
సో ఆ పాట తర్వాతనే నాకు ఆ పాట విన్న తర్వాత నాకు తెలిసిన వాళ్ళు వాయిస్ విని అప్పుడు హిట్ సాంగ్కి దారి తీసింది. అసలు అంటే నీకు పాడాలి అని ఎందుకు అనిపించింది? అంటే నువ్వు సంగీతం నేర్చుకున్నావా? సంగీతం ఏం నేర్చుకోలేదు, నార్మల్గా పాటలు పాడుతూ పాడుతూ ఉంటే అన్న బాగుంది అన్నాడు కదా, అసలు ఫస్ట్ నమ్మాలా వద్దా అనుకున్నా. చాలా రోజుల తర్వాత రిప్లై ఇచ్చి సరే అన్న పాడతా నేనని చెప్పిన. ఫస్ట్ స్టూడియో ఎక్స్పీరియన్స్ ఎట్లుండే? ఎట్లానా అసలు అదైతే మాటలలో చెప్పలేను, నిజంగా చెప్తున్నా. లోపలికి వెళ్ళినా ఆ మైక్ ఎట్లా యూజ్ చేయాలో తెలీదు, అసలు ఎక్కడ పాట స్టార్ట్ అవుతుందో తెలీదు. ఎట్లుంటుంది ఫస్టే మనం స్టూడియోలో కొత్త స్టూడియోల కంటే డైరెక్ట్గా పోయి వాడమంటే ఎట్లా వాడతాం? వాళ్ళు పాడేది వింటా ఉన్నా అనే చెప్తున్నాడు ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ చేయాలి నువ్వు అని. కానీ ఎందుకో ఆ దేవుడు నాతోటి ఉన్నాడు కాబట్టి వెంటనే ఆ పాట ఫస్ట్ పాడలేను అని మస్తు భయపడ్డా. లేదు నా వల్ల కాదు అనుకున్నా. మళ్ళీ బయటకు వచ్చి ధైర్యం తెచ్చుకొని అరే హైదరాబాద్ నుంచి సిరిసిల్ల దాకా పోయినా, ఇంత దూరం పోయిన దాన్ని పాట పాడకుండా వెనకకి ఎట్లా వస్తారు రాను నేనని బాగా ఖచ్చితంగా ఎట్లయినా పాడతా, నేను ఎట్లయినా పాడతా అని చెప్పేసి ఆ పాట అన్నం తినకుండా కూర్చొని ప్రాక్టీస్ చేసి మొత్తం పాట పాడొచ్చిన. మరి ఎన్ని టేక్స్ పట్టింది? టేక్స్ ఏం ఎక్కువ తీసుకోలేదు, నిజం చెప్పాలంటే టేక్స్ ఎక్కువ ఏం తీసుకోలేదు. అన్న కూడా మంచిగా మెచ్చుకున్నాడు, ఫస్టే మంచిగా పాడింది అమ్మాయి అని. ఓకే, దాని తర్వాత మళ్ళీ నీకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఏంటి? నాకు బ్రేక్ ఇచ్చిన సాంగ్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, బాసాని మమత అంటే నీలి నీలి కళ్ళబడే. మరి ఆ సాంగ్ వాడించుకోకుండా మరి మా 4 టీవీ ప్రేక్షకులు మమతకు వచ్చింది అని అంటేనే ఫస్ట్ వెయిట్ చేశారు ఈ సాంగ్ కోసం. ఆ సాంగ్ అంటే ఆ సాంగ్ తర్వాతనే మంచి మంచి అవకాశాలు కూడా వచ్చినాయి నాకు. సో ఫస్ట్ సాంగ్ ఏంటంటే అది నాకు హిట్ ఇచ్చిన సాంగ్ అంటే ఇంకా ఇదే అనాలి. ఎక్కడ చెప్పుకున్నా కానీ వాళ్ళ పేర్లే చెప్తాను, ఎందుకంటే వాళ్ళకి రుణపడి ఉంటా కాబట్టి ఆల్మోస్ట్ ఎప్పటికీ వాళ్ళ పేరే చెప్తాను. ఆ పాటనే నాకు హిట్ ఇచ్చింది. మీ అందరి కోసం ఆ సాంగ్. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. నిద్దుర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. నిద్దుర పట్టదు ఇదేం రోగం వని గురుతులే నాకు నిరంతరం, ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసెను పోరాగడు. పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా, పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా. నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడే వని మాయన నిలువున దించినడే, నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. అరే వా, సూపర్ వాడిను. అసలు మరి దీనికి అవకాశం ఎట్లా వచ్చింది నీకు? ఈ ఫస్ట్ చెప్పాను కదా నేను ఇది పాట పాడిన బతుకమ్మ పాట అని చెప్పాను కదా, ఆ పాట విన్న తర్వాత ఒక అక్క నన్ను పిలిచి, మమతా నువ్వు ఇంత బాగా పాటలు పాడుతున్నావు, నీకోసం ఒక మంచి ఛానల్ పెట్టి మంచి ఒక క్యాసెట్ లాగా ఒక 10-15 సాంగ్స్ చేద్దాము, ఆల్బమ్ లాగా చేసిస్తాము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అన్నీ కనుక్కున్నారనమాట. సో కొంతమందిని పరిచయం చేసిన తర్వాత సరే మమతా చేద్దాం అన్ని కలిసి అని చెప్పేసి అన్నారు. అట్లా నేను మాట్లాడి అన్ని పెట్టించి ఒక ఛానల్ స్టార్ట్ చేపించాం, నివృత్తి వైబ్స్ అని స్టార్ట్ చేపించి అందులో ఫస్ట్ సాంగ్ నేను పాడిన, నీలి నీలి కల్లావాడే సాంగ్ నాది. ఆ తర్వాతనే ఇక మిగతా సాంగ్స్ అన్ని వచ్చినాయి. అచ్చా ఓకే. కాకపోతే హైలైట్ ఏంటంటే పెట్టిన కొత్త ఛానల్కే వితిన్ 4 days లో 1 million వ్యూస్, చాలా తొందరగా హైప్ అయిపోయింది కదా ఛానల్. ఓకే, సో అంటే ఫస్ట్ సాంగ్ ఇప్పుడు నువ్వు చెప్పిన బతుకమ్మ సాంగ్ కి ఈ సాంగ్ కి మధ్యలో సాంగ్స్ పాడుతుండేనా? అరే ఇట్లా పాడినా బతుకమ్మ పాట వాడినా
పాడిన నెల రోజులు కూడా కాలే, 15 రోజులకి ఈ పాట వచ్చింది నాకు అవకాశం. అరే డైరెక్ట్ ఇదే సాంగ్ అన్నట్టు. అంతే, ఆ సాంగ్ ఇట్లా అయిపోయింది. అండ్ ఇంకోటి, ఆ ఫస్ట్ సాంగ్ కి నా పేరు పెట్టలేదు. ఫస్ట్ నేనన్నా అమౌంట్ తీసుకోలేదు కదా సార్, నా పేరు పెట్టండి, లేకపోతే మా ఇంట్లో ఇదంతా గొడవ అవుతుంది, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతున్నారు. నేనైతే పాటని పాడడానికే వెళ్ళాను, అన్ని ప్రూఫ్స్ ఉన్నా కానీ ఆ పాట నేనే పాడలేదు, వేరే వాళ్ళు పాడిరు అని అనుకుంటున్నారు, నా పేరు పెట్టండి అంటే అప్పుడు నా పేరు పెట్టిండు. అచ్చా, ఓకే. మరి ఇంత మంచి బ్రేక్ ఇచ్చిన సాంగ్ ఉంది నీ చేతిలో, గ్యాప్ ఎందుకు తీసుకున్నావు అక్క? గ్యాప్ ఎందుకు తీసుకున్నావు అంటే అక్కడ కొన్ని సంఘటనలు జరిగినాయి. అంటే ఎలాగైనా ఈ అమ్మాయిని ఇక్కడ నుంచి పంపించాలి, లేదు అంటే గనక ఇక్కడ ఓన్లీ ఆ అమ్మాయి మాత్రమే అంటే అందరినీ పరిచయం చేస్తుంది, ఆ అమ్మాయి మాత్రమే ఛానల్లో హైప్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించి కొంతమంది తొక్కాలని ట్రై చేసిర్రు. వాళ్ళు అనుకున్న సాధించారు. ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, కార్లు కొన్నారు, ఇల్లు కొన్నారు, అన్ని మంచిగా ఉన్నారు వాళ్ళు. నేను మాత్రమే అంటే నేనేమనుకుంటున్నా అంటే సరే ఛానల్ అయితే పరిచయం చేసినాం, దాని ద్వారా మంచి మంచి సింగర్స్ వస్తున్నారు, పెద్ద పెద్ద సింగర్స్ వస్తున్నారు, కొన్ని మట్టి గొంతులు కూడా వినబడుతున్నాయి అందులో. సో పోనీ ఆ ఛానల్ మంచిగా హైప్ అయ్యింది అండ్ అందరికీ తెలిసింది ఇండియాలో నెంబర్ 1 కంపెనీ అంటే ఇప్పుడు మన నివృత్తి వైబ్స్ అనే అందరు అనుకుంటున్నారు. అంత మంచి సాంగ్స్ అందులో ఉన్నాయి. అవును, వాళ్ళు సెలెక్షన్ అంత బాగా చేస్తారు, వాళ్ళు డబ్బులు కూడా అంతే ఖర్చు పెడతారు. సరే నడుస్తుంది కదా, నడవని, వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు కదా, నేను ఎప్పుడో ఒకసారి మళ్ళీ అంటే నాకు కూడా ఛాన్స్ రాకపోతుందా అని ఎదురు చూస్తున్నా అంతే. అయితే తొక్కాలని ట్రై చేసిరంటారు. ఆల్రెడీ తొక్కేశారు, వాళ్ళకు కూడా ఉంది, ముందు ముందు వాళ్ళకు కూడా తెలుస్తుంది. కానీ అదొకటే ఛానల్ కాదక్క, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. మన ఫోక్ ఇండస్ట్రీ అంటేనే ఒక పెద్ద సముద్రం కదా. మరి నీకు వేరే ఛానల్స్ లో ట్రై చేయలేదను? నిజంగా చెప్పాలంటే నాకు ఒక సపోర్ట్ అనేది లేదు. ఈ బాసాని మమతకి అంటే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళంతా ఎవరు తెలీదు. నాకు తెలిసింది ఒక్కలే, అది కూడా నివృత్తి వైబ్స్ వాళ్ళు మాత్రమే తెలుసు, నాకు ఎవ్వరూ తెలియదు. దాని ద్వారానే నేనేమనుకున్నా సరే ఈ అమ్మాయి అసలు పాటలే పాడలేదు, ఇంకా దానికి అంత సీన్ లేదు అన్నోళ్ళు కూడా తర్వాత నోరెల్లా పెట్టేటట్టు ఒక సాంగ్ కూడా అన్నా నేను. నెక్స్ట్ దానికి జాను లీరి అక్క డాన్స్ చేసింది. ఓకే, ఏం పాట అది వచ్చేసి మన ఇది ఎలా జరిగిందంటే ఈ అమ్మాయి పాటలు పాడలేదు, ఇంకా ఈ అమ్మాయికి ఏ సపోర్ట్ లేదు, ఆగిపోతుంది ఇక్కడే అని అనుకున్నారు కొంతమంది. వాళ్ళకందరికీ కాదు, నేను పాటలు పాడగలను అని నిరూపించుకుంటా అని చెప్పేసి అప్పుడు ఏం చేసంటే యూట్యూబ్ ఛానల్ అలా కింద నెంబర్లు ఉంటాయి, నీకు ఎరికి కదా, నన్ను సంప్రదించుర్రి, లిరిక్స్ కావాలంటే నన్ను సంప్రదించుర్రి అని చెప్పేసి నెంబర్లు వాళ్ళకి ఫోన్లు చేసి మరి అన్న ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, నాది ఈ పాట, నన్ను నేను నిరూపించుకుంటా అంటే దయగల్ల ఒక వ్యక్తి ఫోన్ చేసి మరి అందరితో వాళ్ళందరికి ప్రతిరోజు ఆ ఛాన్స్ ఇచ్చేంత వరకు కూడా అందరికి నేను ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్పేది, యాస్ట్ అనుకోకుండా, అంటే నాకు అసలు విస్క్ అనుకోకుండా అందరికి గుడ్ మార్నింగ్లు చెప్పి అన్ని ప్రతిదీ ఇంకా రోజు అన్న ఇట్లా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న ప్లీజ్. ఎంత మందిని బతిమాలా కానీ ఒక్కరికి కనికరం లేదు. అందులో ఒక వ్యక్తి వచ్చారు, శ్రీకాంత్ అని ఒక సార్ వచ్చారు, ఆ తర్వాత నరేష్ అని ఒక సార్ వచ్చారు, అరవింద్ అని ఒక సార్ వచ్చారు. ఇలా వీళ్ళ ద్వారా నేను పాటలు పాడిన. శ్రీకాంత్ సార్ వాళ్ళ దాంట్లో పాడిన సాంగ్ ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ పాడేశాను, అది హిట్ సాంగ్, మళ్ళీ ఇప్పుడు ఇంకో సాంగ్ కూడా పాడమన్నా. సో ఎవరు మనకి అవకాశం ఇచ్చేది మనమే క్రియేట్ చేసుకుంటాం అవకాశాలు అంటుంది మమతక్క, అంతే నిజంగా అంతే. మరి ఇప్పుడు అలాగే ఉంది, నిజం చెప్పాలంటే టాలెంట్ ఉంది కానీ అవకాశాలు లేవు. ఒకప్పుడు ఫోక్ ఇండస్ట్రీ అంటే కొన్ని సంవత్సరాల కిందట చాలా రెస్పెక్ట్ ఉంటుండే, అంటే నాకు తెలిసినంత వరకు రెస్పెక్ట్ ఉంటుండే, జెన్యూన్ టాలెంట్ ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తుండే అని ఉండే. అవును, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు కదంతా లేదు, జెన్యూన్ టాలెంట్ లేదు, గాడిది గుడ్డు లేదు, ఎంత టాలెంట్ ఉన్నా కానీ నువ్వు ఇక్కడే ఉండాలి. ఎందుకు అట్లా ఏం ఆపేస్తుంది అంటావు? మరి ఏం ఆపేస్తుంది అంటే వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడ పాట పాడమంటే అక్కడ పాడాలి, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. కొంతమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, లిరిక్ రైటర్స్ ఉన్నారు. అంటున్నారా? అంతే. మళ్ళా ఇప్పుడు చూడు, ఒక ప్రొడ్యూసర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్ ఆల్రెడీ వాళ్ళ సింగర్స్ అంటే బాగా పాడే ఫోక్ సింగర్స్, వాళ్ళు చెప్పినట్టు ఫోక్ సింగర్స్ ఉంటారు.
వాళ్ళని ఎట్లా వాడియాలి, వీళ్ళని ఎట్లయినా సరే ఈ పాటకి సూట్ కాదని చెప్పేసి వాళ్ళని పెట్టడానికే ట్రై చేస్తారు. అట్లనే నడుస్తుంది మొత్తం అంతా. ఇప్పుడు మనం ఎంత మంచిగా వాడినా సరే పక్కన పెట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న సింగర్స్ పాడిస్తున్నారు అంటవా? ఇప్పుడు ఒక్క పాట హిట్ అయిందంటే చాలుగా వాళ్ళని పట్టుకుంటారు. మిగతా అసలు ఎంత మంది ఉన్నారు అసలు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమకారులు అంటే వీళ్ళు కానే కాదు, అసలు ఫోక్ సింగర్స్ అంటే వాళ్ళు. నిజంగా చెప్పాలంటే కాళ్ళకు గజ్జగట్టి గొంగలేసుకొని ఆడిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? చిన్న చిన్న ప్రాంతాలలో ఇప్పుడు వాడుతున్నారు పాటలు. చిన్న చిన్న ఛానల్స్ ద్వారా వచ్చి నేను కూడా ఫోక్ సింగర్ అని నిరూపించుకుంటున్నారు. వాళ్ళే వచ్చి మేము వాడినాం, మేము చేసినాం, మేము గల్లీలలో తిరిగినాం, మేము కొట్లాట పెట్టినాం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. అట్లా అసలైన ఫోక్ సింగర్స్ వేరు, ఇప్పుడు రాజ్యం ఏలుతున్న ఫోక్ సింగర్స్ వేరు. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు, ఇండస్ట్రీలో ఎంతవరకు ఉంటే బాగుంటది అనేది తెలుసు, ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది కూడా నీకు తెలుసు ఇప్పుడు. అవును కదా. మరి ఇప్పుడు కొత్తగా ఫోక్ సింగర్స్ లాగా ఎవరైనా రావాలి అనుకుంటే, ఫోక్ సింగర్స్ అనే కాదు ఫోక్ ఇండస్ట్రీకి రావాలి అందరూ. ఇప్పుడు డాన్సర్స్ కూడా చాలా మంది తక్కువైపోయారు, ఉన్నోళ్ళే వెళ్తున్నారు. ఇప్పుడు మంచి మంచి డాన్సర్స్ అందరు పోయిరు ఆల్రెడీ. ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి రావాలి అని అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేస్తావు? వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని పట్టుకొని, సార్ నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఇంత సపోర్ట్ చేయండి, మీరు ఎట్లాగో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఒక్క పాట హిట్ కాకున్నా కొన్ని పాటల తర్వాత అయితే హిట్ అవుతారు కదా కంపల్సరీ. సో అట్లా అయినా నేను ఒక్క సాంగ్ అయినా హిట్ కావాలి, మీరు ఎన్ని పాటలు పాడమన్నా పాడతా అనేటోళ్ళకైతే నిజంగా చెప్తున్నా, మంచి ప్రొడ్యూసర్ని పట్టుకొని మీరు చెప్పినట్టు వినేటట్టు అంటే ఉండేలా, మీరు ఎట్లా చెప్తారో అట్లా ఉండేలా ప్రొడ్యూసర్ని పట్టుకొని ఈ ఇండస్ట్రీకి రావాలి. సో ఎవరన్నా ఒకరి సపోర్ట్ ఉంటే తప్ప ఇండస్ట్రీలో ఉండలేము అని 100% ఇదైతే నిజంగా చెప్తున్నా. ఇప్పుడు ఎక్కడ చూడు ఏ మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఛాన్స్ ఇవ్వడు. నీకు ఎంత మంచి ఛాన్స్, ఎంత మంచి గొంతు ఉన్నా సరే ఏ మ్యూజిక్ డైరెక్టర్లు ఇవ్వరు, ఏ డైరెక్టర్లు ఇవ్వరు. వాళ్ళంతా సపరేట్ అయిపోయారు ఇప్పుడు. నిజంగా చెప్పాలంటే ఎవరు జెన్యూన్ లేరబ్బా నన్ను అడిగితే. కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. అరే ఈ అమ్మాయికి మంచి గొంతు ఉంది, ఒక పాట ఇద్దాం, పోతే మన యొక్క 50,000 పోతాయి అని ఆలోచించేటోళ్ళు కొంతమంది మాత్రమే ఉన్నారు. సో మరి జెన్యూన్ టాలెంట్కి సపోర్ట్ లేదు ఫోక్ ఇండస్ట్రీలో అని అంటున్నావు నువ్వు. ఇంకా ఎన్ని రోజులు ఈ ఫోక్ ఇండస్ట్రీలోనే ఉండాలని అనుకుంటున్నావు ఇట్లాంటివన్నీ ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ కూడా? నేను ఇప్పుడు ఇబ్బందులు ఏం ఫేస్ చేయట్లేదు, నాకు వస్తే పాడతా లేకపోతే లేదు. కానీ ఇప్పుడు పోయి ఆడుకోవాలని నాకు అసలు లేనే లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇంకివ్వరు, వీళ్ళు కావాలనే అంటే తొక్కేస్తున్నారు. ఇంకా ఈ సింగర్ని మనం పిలవద్దు, మాట్లాడొద్దు, చెయ్యొద్దు అని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పేది కూడా అదే, నేనేం ఉండను, నాకు ఎవరైనా ఛాన్స్ ఇస్తానంటే పాడతాను తప్ప, నాకు టాలెంట్ ఉంది, నేను పాడగలుగుతాను. కాకపోతే నాకు ఒక ప్రొడ్యూసర్స్ దొరకట్లేరు. నాకు లేని సపోర్ట్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్స్ దొరకట్లేరు. మ్యూజిక్ డైరెక్టర్స్ అంటావా అందరూ తెలుసు, మోస్ట్లీ చాలా మంది తెలుసు. సో ఆ ప్రొడ్యూసర్స్ని తీసుకుపోయి వాళ్ళకి పరిచయం చేసేదానికన్నా నేనే వెళ్ళి ఏదైనా ఛానల్ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకు. అవును, వాళ్ళని వీళ్ళని అడిగి మనం చేసేది మనమే ఒకటి ప్రొడ్యూస్ చేసుకుంటే సరిపోతుంది. అవును, మళ్ళీ ఇప్పుడు చూసావా ప్రతి ఒక్క సింగర్స్ కానీ, ఫోక్ సింగర్స్ కానీ, ఫోక్ డాన్సర్స్ కానీ, ఇప్పుడు వచ్చే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంకా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రతి ఒక్కరు ఛానల్ పెట్టుకోరు. అవును అవును. అరే మేమేంద్ర పోయి వాళ్ళ దగ్గరికి పోయి చేసేది, మేమే పెట్టుకుంటాం అని చెప్పి పెట్టుకున్నారు. అవును, కానీ అట్లా పెట్టుకుంటారు, కానీ ఎంతవరకు వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది అని అనుకుంటున్నావు? మరి ఇప్పుడు నువ్వు ఛానల్ పెట్టినా కూడా, ఒకవేళ నువ్వు ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో ఛానల్ స్టార్ట్ చేసినా కూడా, నీకు ఎంతవరకు ఎన్ని రోజుల వరకు సపోర్ట్ ఉంటుంది? అది ఎన్ని సంవత్సరాలు నడిపించగలుగుతావు ఛానల్? మనం ఎంత మంచిగా ఉంటే ఆ ప్రొడ్యూసర్ తోటి, ఎంత మంచిగా ఉంటే ఆయన అన్ని రోజులు మనల్ని మంచిగా చూస్తాడు. అగర్ ఏమన్నా తప్పు చేసాం అనుకో కథం వదిలేస్తాడు. సో డే టు డే స్ట్రగుల్ అవుతూనే ఉండాలి అని అంటావు. మరి 100% అవ్వాలి, తప్పదు. ఈ ఇండస్ట్రీకి వచ్చినామంటే అట్లానే అవ్వాలి. ఓకే, ఇంత మంచి ముచ్చట్లు పెట్టుకున్నాం, మనం మంచిగా ఒక పాట కూడా వాడుకుందాం ఒకసారి. సరే, నీకు చెప్పాను కదా జానులీరి అక్క అవును చేసింది డాన్స్ అని. గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరిన పేరయ్యా, గజు వెళ్ళిన ఊరయ్యా గంగధరిన పేరయ్యా, ఓదరో
ఓదరో గాజులు లేవాయే నాకు, ఓదరో గాజులపై మోజురా, ఓదరో గాజులు కావాలి నాకు, ఓదరో గాజులు తెప్పియ్యరా, గజు వెళ్ళిన ఊరయ్య గంగధరి నా పేరయ్య, గజు వెళ్ళిన ఊరయ్య గంగధరి నా పేరయ్య, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, మస్తుగున్ననంటివి నేనంటే ఇష్టమంటివి, ఓదరో ఓదరో చీరలు లేవాయే నాకు, ఓదరో చీరలపై మోజురా, ఓదరో చీరలు కావాలి నాకు, ఓదరో చీరలు తెప్పియ్యరా, గజు వెళ్ళిన ఊరయ్య గంగధరి నా పేరయ్య, గజు వెళ్ళిన ఊరయ్య గంగధరి నా పేరయ్య. అరే మరి గంగాధరి నీ పేరు అంటున్నావు, గజ్వేల్ నీ ఊరు అంటున్నావు, మరి యాక్చువల్గా నీ ఊరేంది, నువ్వు ఏడికేళ్ళు వచ్చినావు, ఏం సంగతి, మీ అమ్మ నాయన గురించి కూడా చెప్పాలి కదా. నేను వచ్చింది నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం అమరబోలు. అక్కడ పుట్టినా, కొంచెం పెరిగిన, మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. మరి ఇక చదువు అదంతా 3rd క్లాస్ వరకు అయితే అమరబోల్లో చదివిన, అక్కడ నుంచి హైదరాబాద్కి వచ్చిన. సో 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదివిన, ఇంటర్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన, డిగ్రీ కంప్లీట్ అయింది. నాన్న వచ్చి ఆర్టీసీ చేస్తారు, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు తమ్ముళ్ళు ముద్దుల అక్క మమతక్క. అవును. ఓకే, మరి మమతక్క నువ్వు ఫోక్ సింగర్ కమ్ యాంకర్ కమ్ ఆర్టిస్ట్ కమ్ ఎన్నిసార్లు కమ్ అన్నది కాబట్టి మేము వెల్కమ్ అని చెప్పినాం మమతక్కకి 4 Sides టీవీలో. మరి ఒకసారి ఇప్పుడు మీ ఫోక్ జర్నీ విన్నాం మేము, ఒకసారి మనం యాంకరింగ్ గురించి, నీ ఆర్టిస్ట్ గురించి ఇవి కూడా ఒకసారి ముచ్చట్లు పెట్టుకుందాం. మరి యాంకరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఫోక్ సింగర్గా పాడుతున్నావు, ఒక ఆయన ఆపర్చునిటీ ఇచ్చిండు, మంచి సాంగ్ వచ్చింది, అట్లా జర్నీ కంటిన్యూ చేస్తున్నావు. ఇవి ఉండగా అంటే ఒక ఫోక్ సింగర్గా ఫోక్ ఇండస్ట్రీలో ఉంటున్న టైంలో యాంకరింగ్కి రావాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే కారణం నీకు చెప్పాను, గుర్తుందా? అక్కడ నాకు ఎప్పుడైతే అక్కడ నెగిటివ్ అంటే ఈ అమ్మాయిని తొక్కాలి, ఇక్కడ వద్దు, ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచొద్దు అని చూసారో, ఎప్పుడైతే నాకు అక్కడ నుంచి నెగిటివ్ వచ్చిందో అప్పటి నుంచి తర్వాత వద్దు, ఈ ఇండస్ట్రీలో ఉండొద్దు, నాకు ఎవ్వరు తెలియదు కదా, నేను ఇట్లా అసలు ఈ ఇండస్ట్రీలో ఉండడం, నాకు దీనికన్నా ఇంకో టాలెంట్ ఏముంది, ఏం చేస్తా అన్నీ ఆలోచించి, నేను తెలంగాణ బాగా మాట్లాడతాను, నల్గొండ బిడ్డను కాబట్టి తెలంగాణ మంచి మాట్లాడతా కాబట్టి ఎవరినో ఒకరిని అలా అలా అడుగుతూ ఒక ఛాన్స్ వచ్చింది. అడుగు పెట్టిన తెలంగాణ ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ చేసిన, రాచకొండ రమేష్ అన్న నేను ఇద్దరం కలిసి చేసినాం. అది మంచి హిట్ అయ్యే టైంలో ఆ దేవుడు ఎందుకో తెలియదు, సడన్గా వాళ్ళకి ఏదో గొడవలు అయినాయి, అందులో నుంచి కూడా వెళ్ళిపోయిన. తర్వాత నేను ఏం చేయాలి, నాకు ఏం తెలుసు, నేను గంగక్కని అలాగే భూతం రమేష్ని, నేను చెప్పాను కదా తెలంగాణ కళాకారులని, వాళ్ళందరికీ జాబులు లేవని చెప్పి వాళ్ళు వచ్చిన వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చేశాను. అంటే నాకేం తెలియనప్పుడే నేను ఇంటర్వ్యూలు చేశాను, ఇప్పుడు బయటకు వచ్చి కూడా ఇంటర్వ్యూలు చేసుకోవచ్చు కదా నేను. అవును, అలా స్టార్ట్ చేసిన నా జర్నీ. ఇంటర్వ్యూస్ అలా చేసుకుంటూ యాక్చువల్లీ నాకు ఏంటంటే తెలంగాణ ముచ్చట్లు చెప్పాలంటే మస్తు ఇష్టం. ఓ జ్యోతక్క, ఓ సుజాతక్క అలా అవ్వాలి నేను కూడా అని నాకు కోరిక. సో అలా చెప్దామని ఎన్నో ఛానళ్ళలో ట్రై చేసిన, కొన్ని ఛానళ్ళలో అదేంది కొన్ని ఎపిసోడ్స్ అయిన తర్వాత అక్కడ పైసలు ఇవ్వలేదు, అంటే ఏమంటారు సాలరీ ఇవ్వలేదు, ఇది ప్రోగ్రామ్ అవసరం లేదు అన్నారు. అట్లా చాలా స్ట్రగుల్స్, మామూలుగా కాదు అసలు, తిరగని రోజంటూ లేదు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఏం చేయాలి, ఇంట్లో ఊరికే కూర్చుంటే ఏది రాదు. సో నా అంతలో నేను సంపాదించుకోవాలి, నా అంతలో నేను నా కాళ్ళ మీద నేను నిలబడాలని చెప్పి చేసిన ప్రయత్నాలు అయితే బోలెడు అసలు. అందులో కొన్ని ఛానళ్ళల్లో నేను హిట్ అయినా, కొన్ని ఛానళ్ళల్లో నేను ఫట్ అయినా కానీ లేదు నేను ఆపొద్దు, ఇక్కడ ప్రయాణం లైఫ్ అంటేనే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి కదా అక్క. ఉండాలి కానీ అన్ని డౌన్సే, నాకు ఎక్కడ కూడా అసలు అప్ అనేది రాలేదు. మస్తు ట్రై చేసిన, తిరిగినా ఎందుకు ఇంకా ఈ స్ట్రగుల్స్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు కూడా. కానీ ఏం చేయాలి, నేను ఇట్లా బయట ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు ఫ్రీలాన్సర్గా ఇంటర్వ్యూస్ చేస్తున్నా, ఓకే. కొంతమంది అయితే
ఇంటర్వ్యూస్ కి మనీ ఇస్తామని చెప్పి ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటే ఇప్పుడు మనం ఏమంటారు దీన్ని, ఈవెంట్స్ అని ఉంటాయి కదా, ఇప్పుడు ఇస్తా ఈవెంట్స్ అని ఉంటాయి కదా, వాటికి వెళ్ళినా పైసలు ఇయ్యని ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ప్రోగ్రామ్ చేసినా పైసలు ఇయ్యని ఎగ్గొట్టిన వాళ్ళు. అసలు నాకు అన్ని డౌన్సే, ఎక్కడ అప్పు లేదు ఇప్పటి వరకు. అందరు అనుకుంటున్నారు మమత మస్తు హ్యాపీగా ఉన్నది, మంచిగా చేసుకుంటుంది, ఏముందో మస్తు సంపాదించుకుంటుంది అనుకుంటున్నారు. చాలా అనిపించే వరకు చూస్తారు కదా, అంతే స్క్రీన్ మీద కనిపిస్తుంది మమత మంచి హిట్ అయింది అనుకుంటారు, కానీ నా ఎన్నుకున్న బాధలు ఎవరికి తెలియదు వాళ్ళకి. అవును. సో యాంకరింగ్ అట్లా స్టార్ట్ చేసేసి ఇప్పుడు యాంకర్ గానే ప్రొసీడ్ అవుతున్నావా మరి? యాంకర్ గానే ప్రొసీడ్ అవుతున్నా. అండ్ ఇంకోటి ఛానల్స్లలో ఎవరైనా ఛాన్సెస్ ఇస్తే తప్ప సాంగ్స్ పాడుతున్నా. ఓకే, సాంగ్స్ కి సంబంధించి అంతే. ఓకే, మరి ఆర్టిస్ట్ గా నువ్వు వెబ్ సిరీస్ లో? ఆర్టిస్ట్ గా అంటే నాకు ఒక సార్ నాకు పరిచయం అయ్యారు. ఆయన నా ఫోటో చూసినప్పుడు మమత ఇలా మంచిగా ఉంది, ఈ సినిమా హిట్ అవుతుంది అని అంటే అప్పుడు నేను సరే చేస్తానని చెప్పి శ్రీకాకుళం వెళ్ళి అక్కడ ఒక 2-3 days ఉండి అంటే ఆ మూవీకి నా క్యారెక్టర్ ఎంతవరకు ఉందో అంతవరకు చేసి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. అది అందివనం అని ఒక మూవీ, అది మోస్ట్లీ జనవరి ఆర్ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది. అప్పుడు అందరికి తెలుస్తుంది, అరే పలానా మమత ఈ టాలెంట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఓకే ఓకే, అయితే సినిమా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట నీ దగ్గర నుంచి? ఉంది ఆల్రెడీ, నేను సినిమాలో కూడా చేసిన. అవునా? ఓకే, ఇప్పుడు సినిమాలు కాకుండా మరి వెబ్ సిరీస్లు ఇవన్నీ? అవి కూడా చేస్తున్నా. ఇక జబర్దస్త్ లో పవన్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆయన దగ్గర బంజారా బాయ్స్ అనే ఎపిసోడ్ లో నేను కూడా తెలంగాణ ఒక క్యారెక్టర్ ఉన్నది, తెలంగాణ పిల్ల క్యారెక్టర్. ఓకే, అవి మస్తు జోక్స్ ఉంటాయి, మస్తు నవ్వుకోవచ్చు. ఎప్పుడైనా బాధలలో ఉన్నప్పుడు అవి చూసుకుంటా నువ్వు ఉన్నావు అనుకో, మస్తు నవ్వు వస్తుంది. ఒక ఎపిసోడ్ పెట్టుకుంటే చాలు మొత్తం క్లోజ్ అంటావు. అన్ని ఎపిసోడ్లలో మంచి నవ్వు ఉంటది. మనకు మంచి పాట అందుకో మళ్ళీ ఒక్కసారి. ఈ మధ్య ఇక యూట్యూబ్లలో అయితే మస్తు అంటే మస్తు ఫేమస్ అవుతుంది పాట. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో, చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. సితరాల మనసు నాది సిన్నగా పోతుంటావో, చూడకపోతుంటావో, ఇంట్లో చిన్నదాన్ని నేను సితరాల దాన్ని రో సిన్నలు చూపిస్తావో. ఓ పిల్లగ వెంకటేశు చూడకపోతుంటావో, కానకపోతుంటావో, నా పిల్లగ వెంకటేశు చూడకపోతుంటావో, కానకపోతుంటావో. అరే మరి ఇంత ఊపున్న పాట వాడిన తర్వాత మమత కంటే బోనాల పాట ఒకటి ఉండాలి కదా? 100%. అది నేనే వాడిన పాట. ఈసారికి అసలు ఒక్కటన్నా వస్తుందా రాదా అనుకున్నా, కానీ పాడిన ఆ సాంగ్. బోనాలు అంటే ఇట్లా ఖచ్చితంగా ఇట్లా నాకు తెలిసి ఇంకా సింగర్స్కి, నేను మాట్లాడిన సింగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు అన్నావు కదా, అయ్యో ఒక సాంగ్ అయినా పాడుతానో లేదో అనుకున్నా అని, అట్లా ప్రతి ఒక్కరికి ఉంటదా అక్క ఇట్లా ఖచ్చితంగా? బోనాలు అయితే అంటే ఒక పాట వస్తే బాగుండు అంటది, బోనాలు వస్తుందంటే ఒక పాట వస్తే బాగుండు అనుకుంటారు. దసరా వస్తుంది, అదే ఏమంటారు, ఇంకా దీపావళి వస్తుంది, అమ్మవారి పాటలు పాడితే అట్లా పాడితే బాగుండును అనుకుంటారు, కానీ మనకి ఛాన్సెస్ రావు. అంటే నేను చూసిన చాలా మందితో మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కువ ఇట్లనే అంటుండే అనమాట, బతుకమ్మ వస్తే అరే ఒక పాట వస్తే బాగుండని చూసిన, బోనాలు వస్తే ఒక పాట వస్తే బాగుండని చూసిన అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉంటారు. కంపల్సరీ అనుకుంటాం తెలుసా, మేము సింగర్స్ ని కదా, ఒక్క పాట వస్తే బాగుండు, ఈసారి కూడా మమతగా అనిపిస్తుంది యూట్యూబ్ లో అని అట్లా అనిపిస్తుంది, కానీ ఇచ్చే వాళ్ళు లేరు. మరి ఇన్ని పాటలు వస్తున్నాయి కదా ఇప్పుడు, రోజుకొక కొన్ని వందల పాటలు వింటున్నావా? వస్తున్నాయి కానీ పాడినోళ్ళే వాడుతున్నారు. అది 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 గమనించినవా? అది నోటీస్ చేసినవా? పాడినోళ్ళే వాడుతున్నారు, పాడినోళ్ళే పాడాలి, ఆడినోళ్ళే ఆడుతున్నారు, అవే కనిపిస్తున్నాయి. యూట్యూబ్ తీస్తే చాలు ఆడినోళ్ళే ఆడుతున్నారు, పాడినోళ్ళే వాడుతున్నారు. ఇంకా మిగతా వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు ఇస్తారు వీళ్ళు? చూసే వాళ్ళకి కూడా కొత్త కొత్త వాయిస్లు వాళ్ళు కూడా కోరుకుంటారు కదా. ఎంతసేపు ఒకటే వాయిస్ ఒకటే రిథమ్ అంటే అది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. తెలుస్తుంది, ముందు ముందు వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా. కాకపోతే మంచి మంచి మట్టి గొంతులు అయితే మస్తున్నాయి అబ్బా. సో మరి మనం బ్యాక్ టు బోనాల పాట. ఓకే. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ,
దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే మహంకాళి తల్లినివమ్మ ఉజ్జయిని ప్రేమగల్ల తల్లివోయమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. అరే నీ పాట వింటడం ఊపొచ్చేస్తుంది మాకు ఇట్లా వస్తుంటది అన్నమాట. అక్క మరి మంచి బోనాల పాట వాడినావు, ఓకే. నువ్వు ఇప్పుడు ఇన్ని పాటలు వాడుతున్నావు కదా ఫోక్ ఇండస్ట్రీలా, జానపద పాటలు. ఏదైనా పాడుతుంటే ఆ పాట నీకు కష్టంగా అనిపించిందా? నేను పాడుతుంటే కష్టంగా నాకు ఒక సాంగ్ అనిపించింది, కానీ అది పాడలేను అన్నారు వాళ్ళు. నాకు పాడి చూపిస్తానన్నాను, పాడి చూపిస్తా అనుకున్నా, కానీ ఆ పాటను నాకు రాకుండా చేసారు మొత్తానికి. చాలా చాలా నడుస్తాయి, అన్ని అవే నడుస్తున్నాయి. పాలిటిక్స్ బాగా కష్టం అనిపించిన పాట ఏది? యాక్చువల్లీ కష్టం కూడా కాదు, అది నా వాయిస్ కి సెట్ కాలేదని చెప్పి వాళ్ళు చేసిన పని అది. అంటే అమ్మాయి నా పాట పాడించొద్దు, వేరే వాళ్ళు ఉన్నారు పాడడానికి అని చేసిన పని అది. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఎట్లయిపోయిందంటే ఆల్రెడీ ఫేమ్ ఉన్న సింగర్స్ తీసుకుంటే ఇంకొంచెం వ్యూస్ వస్తాయి కదా, ఎందుకు కొత్త కొత్త వాళ్ళని తీసుకుని కొత్త ప్రయోగాలు ఎందుకు, అదనుకొని వాళ్ళంతా అలా చేసారు అంతే. ఓకే, మరి నీకు ఇష్టమైన పాట ఏవి చెప్పు. మరి నాకు బాగా ఇష్టమైన పాట అంటే నేను యాక్చువల్లీ పాడాలి అనుకున్న పాట అది. అంటే నాకు ఇష్టమైన పాట అంటే ఎమోషనల్గా అయితే ఒక సాంగ్ ఇష్టం. అయితే నేను పాడాలి అనుకున్న పాట ఇప్పుడు బాగా హిట్ అయిన సాంగ్ అది. సో నీకు ఊపున్న పాట అట్లనే పాడుతుంది, ఎమోషనల్ పాట అయినా కూడా సరే దేని దానికే వాడుతున్నావు తెలుసా, అది నువ్వేనా పాడింది అది నువ్వేనా పాడింది అన్నట్టు వాడుతున్నావు నువ్వు. ఇంత మంచి గొంతు ఉంది, ఎంకరేజ్ చేయండి అబ్బా. చేస్తారు ముందు చేస్తారు. ఓకే, మనం ఆర్టిస్ట్గా ఎన్ని వెబ్ సిరీస్ ఏమైనా చేసినావా ఏంటి, దాన్ని వెబ్ సిరీస్ అంటే చెప్పాను కదా, జబర్దస్త్ పవన్ బంజారా వాయిస్ ఎపిసోడ్లో నేను దగ్గర ఒక 20 ఎపిసోడ్స్ అట్లా చేసిన. కంటిన్యూ కూడా వస్తూనే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం పవన్ కొంచెం బిజీ ఉన్నారు ఈ ఈవెంట్స్ దాంట్లో, సో ఆయనకి కొంచెం టైం లేదు కాబట్టి చేయట్లేదు. కానీ నెక్స్ట్ లెవెల్లో వస్తాయి అవి వెబ్ సిరీస్ లో, ఇంకా బాగుంటాయి అవి. ఆల్రెడీ దీనికి మంచి ఆదరణ కూడా దొరికింది, చాలా మంది బాగుంది అక్క చాలా బాగుంటది మీది అది ఇది అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. సో నేను అది కంటిన్యూ చేస్తా కంపల్సరీ. అయితే మరి అక్క నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు నువ్వు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నావు, పాటలు వాడినావు, దాంట్లో అంటే హిట్ అయితే ఎట్లుంటది, నువ్వు అన్నట్టు ఫట్ అయితే ఎట్లుంటది అనేది నువ్వు చూసిన యాంకరింగ్ లో ఉన్నావు. యాంకరింగ్ కి సంబంధించి అంటే ఆఫీస్ కి సంబంధించిన ఎట్లుంటాయి ఏందనేది కూడా నువ్వు చూసినావు. ఆర్టిస్ట్ ఉన్నావు, దాంట్లో కష్టాలు నష్టాలు ఎట్లుంటాయి అవన్నీ చూసినావు. మరి ఇవన్నీ చూసిన తర్వాత ఏది బెటర్ అనిపిస్తుంది నీకు, ఏ ప్రొఫెషన్ బెటర్ అనిపిస్తుంది? నాకు యాంకరింగ్ బెటర్ అనిపిస్తుంది. యాంకరింగ్ బెటర్ అనిపిస్తుందా? యాంకరింగ్ బెటర్ అనిపిస్తుంది. అంటే ఎందుకు? పొద్దున్న 9 to 5 జాబ్ చేసుకోవచ్చు వెళ్ళిపోవచ్చనా? గట్లనే ఏం కాదు, మంచి సింగర్స్ అందరినీ పరిచయం చేయాలనిపిస్తుంది నాకు. మంచి మట్టి గొంతులు అందరినీ నేను ఇంటర్వ్యూ చేసి
నాకే ఛాన్స్ వస్తే గనక, నా దగ్గరే డబ్బు ఉంటే గనక నేనే ఛానల్ స్టార్ట్ చేసి మంచి మంచి మట్టి గొంతులని అందరినీ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి పెద్ద పెద్ద వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళకందరికీ కూడా ఛాన్స్లు ఇప్పించాలనిపిస్తుంది. కనీసం వాళ్ళు ఒక్క పాట పాడినా చాలు, అరే నేను ఒక పాట పాడినారా భయ్య అని వాళ్ళు సంతోషపడితే చాలు. అది ఒక్కటే కావాలి నాకు. నువ్వు చెప్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే యాంకరింగ్ అనే ప్రొఫెషన్ని పెట్టుకొని సింగింగ్ అనే దాన్ని దీనికి తీసుకొచ్చి వాళ్ళందరికి సపోర్ట్ చేయాలంటాను అంతే. ఇంకోటి కూడా, నేను తెలంగాణ ముచ్చట్లు అంటే మన తెలంగాణ లాంగ్వేజ్లో ముచ్చట్లు చెప్పడం అది కూడా నాకు చాలా ఇష్టం. అది చేసుకుంటూనే ఇట్లా ఇంటర్వ్యూస్ చేసి సండే ఇంటర్వ్యూస్ చేసి ప్రతి ఒక్కొక్క సింగర్ని అసలు నిజంగా చెప్పాలంటే ఈ నల్గొండలా చూసుకున్నా, కరీంనగర్లా చూసుకున్నా, ఇటు మహబూబ్ నగర్లా చూసుకున్నా, అటు ఎటు చూసుకున్నా, నువ్వు సిద్దిపేట సిరిసిల్ల ఎక్కడ చూడు మంచి 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 మట్టి గొంతులు ఉన్నాయి తెలుసా. ఎంత బాగుంటే వాళ్ళు పాట పాడుతుంటే చాలా ఒక రకమైన ఊపు వస్తుంటది. అట్లాంటి వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఛానల్ వాళ్ళు వాళ్ళని పరిచయం చేస్తున్నారు, కానీ వాళ్ళు త్వరలోనే ఈ ఇండస్ట్రీకి వచ్చి పక్కా చెప్తున్నా ఫోక్ ఇండస్ట్రీని వెళ్తారు వాళ్ళు 100%. మంచి మంచి గొంతులు ఉన్నాయి. వాళ్ళకి పాలిటిక్స్ ఇవన్నీ అడ్డొస్తాయి అనుకుంటలేవా? నేను అదే ఆలోచిస్తున్నా. ఈ పాలిటిక్స్ అడ్డు రాకుండా ఉండాలి అంటే మరి ఏదో ఒకటి అయితే జరగాలి కంపల్సరీ. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే 100% అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మన మలిక్ తేజ్ అన్న ఇన్సిడెంట్ జరిగింది కదా. అన్నేమనుకుండు ఆమెను మంచిగా, యాక్చువల్లీ చెప్పాలంటే ఆమెని ఎక్కడో చూపిద్దాం అనుకుండు, కానీ ఆమె తప్పుకి అంటే తను ఏమనుకుందో తెలియదు, అనుకోకుండా ఆయన మీద అన్ని ఏమంటారు కేసు పెట్టేసి ఆయనని తప్పుడు దాడి పట్టించేసింది కదా. సో నిజంగా చెప్పాలంటే మలిక్ తేజ్ అన్న చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే అంత మంచోడు. ప్రతి ఒక్కరిని చాలా రెస్పెక్ట్గా మాట్లాడతాడు, చాలా మంచిగా ఉంటాడు వ్యక్తి. ఆయన ఇలాంటోడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఫోక్ ఇండస్ట్రీలో. ఏదో ఒక ఇన్సిడెంట్స్ జరుగుతుంది తప్ప ఇవి కొన్ని ఇలాంటిది ఇంకొకటి ఏదో పెద్దది జరుగుతుంది నేను అనుకుంటున్నా. అది జరిగినప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసి వస్తుంది అనమాట. అటు ఇటు అయితే ఇటు అటు అయిపోతుంది, అప్పుడు సెట్ అయిపోతుంది అంటాం. అంతే, సెట్ అవుతుంది కంపల్సరీ. మంచి మంచి సింగర్స్ అందరు కూడా నెక్స్ట్ పాడతారు. ఇంకా రావాలి తెలంగాణ ఎప్పటికైనా అనిపించదా? మంచి మంచి ఇప్పుడు వాడుతున్న సింగర్స్ అందరు ఎప్పటికైనా బోర్ కొట్టరా? అవును, ఒకప్పుడు కొట్టలేదా? మంచి మంచి డాన్సర్స్ అందరు, మంచి మంచి సింగర్స్ అందరు కూడా బోర్ కొట్టి వెళ్ళిపోలేదా? అట్లనే జరుగుతుంది. ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చి మస్తు పాటలు పాడతారు ఇంకా. అవును, అంటే జనాలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, కొత్త కొత్తలు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో నువ్వు ఏ కార్నర్లో చూసుకున్నా కూడా కళాకారులే కనిపిస్తారు ఫస్ట్. అదే ఇప్పుడు ఎక్కువ యూట్యూబ్ చూడు, నువ్వు ఎక్కడ చూడు ఇప్పుడు అంతెందుకు సినిమాలల్లా ఇట్లా ఫోక్ సాంగ్లు పెడుతురు. ఎందుకు పెడుతుండ్రు? ఫోక్ సాంగ్స్ హిట్ అవుతున్నాయి కాబట్టి, మంచి మంచి సింగర్స్ ఉన్నారు కాబట్టి. మరి వాళ్ళు మన తెలంగాణ స్లాంగ్ వాడుతున్నారు, తెలంగాణ ఈ ఫోక్ పాటలు పెట్టుకుంటున్నారు. జస్ట్ ఒక బలగం సినిమా ఎట్లా హిట్ అయింది? ఎందుకు హిట్ అయింది చెప్పు? అంతా తెలంగాణ లాంగ్వేజే, అందుకే హిట్ అయింది ఆ సినిమా. అవును, అంటే ఒక్క ఫోక్ పాట మా సినిమాలో ఆడితే చాలు సూపర్ ఉంటది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అంతే. మన దగ్గర ఉన్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటే ఇంకా ఇంకా మంచి మంచి సింగర్స్ బయటకు వస్తారు. అంతే ఎందుకబ్బా, పెద్ద పెద్ద పాటలు పాడేటోళ్ళు అంటే పెద్ద పెద్ద సింగర్స్ కూడా ఆ మట్టి గొంతులను కలిపి మరీ వాడుతున్నారు. అవును, ఇది ట్రెండింగ్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మట్టి గొంతులని తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పాటల్ని తీసుకొని పాడుతున్నారు. ఈ మధ్య అవే కదా హిట్ అవుతున్నాయి ఎక్కువ. అవును, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తెలంగాణ కల్చర్ అయినా, ఈ పాటలైనా, మన బతుకమ్మ ఆట అయినా, ఏదైనా సరే ఇక్కడ నుంచి యుఎస్ దాకా పోయింది అంటే ఇంటర్నేషనల్ లెవెల్ ఇదంతా ఎక్స్పాండ్ అవుతుంది. మన కల్చర్ అయినా ఏదైనా సరే అంత పోయింది అన్నప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అవును. సో నేనేం చెప్తున్నా అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్నోళ్ళు అయినా ఎక్కడున్నోళ్ళైనా డబ్బున్నోళ్ళకి చెప్తున్నా ఈ మాట, మంచి మంచి మట్టి గొంతులు ఉన్నాయి, పైసలన్నీ వేస్ట్ చేసుకోకుండా అలాంటి వాళ్ళ మీద పెట్టి కొంచెం ఇన్వెస్ట్ చేసి వాళ్ళకంటూ పేరు తేవాలని చెప్తున్నా. అంతే, అంతకుమించి ఏం లేదు చెప్పడానికి. జెన్యూన్ టాలెంట్ ఎంకరేజ్ చేయాలి అంతే. జెన్యూన్ టాలెంట్ని వాళ్ళు ఎక్కువ పైసలు గిట్లా కోరుకుంటలేరు. కానీ కొంతమంది వస్తుండ్రు ఇన్స్టాల నుంచి ఇన్ఫ్లుయెన్సర్లని, ఇగో అక్క నేను ఇంటర్వ్యూ చేయాలంటే నాకు 10,000 ఇవ్వాలి, నువ్వు డిమాండ్ చేస్తుండ్రు. అట్లాంటి వాళ్ళని కొంతమంది ఛానళ్ళు పిలిపించి మస్తు ఎంకరేజ్ చేస్తున్నారు.
అట్లా చెయ్యకుండా అంత పోకిరికాలను తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి మొత్తం నాశనం చేస్తుర్రు యూట్యూబ్ ని మోస్ట్లీ చెప్పాలంటే. అంతే కదా అక్క, ఇప్పుడు ఏదన్నా అంటే కథం నిన్న ఇప్పుడు పొద్దున్న లేచి ఇంటర్వ్యూలో కూర్చోబెట్టాడు. అవును, ఇప్పుడు చూడు ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చి ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఏమో లక్షలు చూస్తురు, మంచి మంచి మొట్టి గొంతులున్న పాటలు పాడుతున్నారు, ఇంటర్వ్యూ చేసేటోళ్ళనేమో కనీసం 1000 మంది కూడా చూస్తలేరు. అవును, అంటే జనాలకు కూడా ఎట్లయిపోయిందంటే నెగిటివ్ కావాలి వాళ్ళకి, నెగిటివ్ అనేది ఎక్కువ కావాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి వస్తుంది సిగరెట్ తాకుంటా అది ఓవర్ యాక్షన్ చేస్తుంటది, అట్లాంటి వాళ్ళది ఎక్కువ కావాలి వీళ్ళకి. ఇంకొకరు వస్తారు పెళ్లి చేసుకొని విడిపోయినామంటారు, అట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి. మొత్తం ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే కొన్ని ఛానల్స్ కి చెప్తున్నా, అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ఇన్ఫ్లుయెన్సర్లు లేరు, నా తొక్కలేరు, మంచి మంచి సింగర్స్ ని, మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని, ఎవరైతే పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తారో అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసుకోండి. కానీ ఇలాంటి పిచ్చోళ్ళని తీసుకొచ్చి ఇంటర్వ్యూ అసలు ఏం చేస్తారు, పైసలు రోడ్ల మీద డబ్బులు ఎగరేస్తాడు ఒకడు, ఆన్ని తీసుకొచ్చి బాన్ని ఫేమస్ చేసిరు. అలాంటి కొంతమందిని చాలా మందిని ఫేమస్ చేసిరు. అట్లా అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సింగర్స్, కొంతమందిని కూడా మంచోళ్ళని చేస్తున్నారు, కాదని నేను అనను. కొంతమంది సింగర్స్ ని మంచి మంచి వాళ్ళని కూడా చేస్తున్నారు. ఈ మధ్య ఒక అమ్మాయి అంటే 2 అమ్మాయిలు మంచి సాంగ్, ఆ సాంగ్స్ ని ఏంటంటే పెరడీ సాంగ్స్ పాడతారనమాట. సో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారంటే ఓకే, తప్పులేదు, ఎందుకంటే వాళ్ళు బాగా పాడుతున్నారు అండ్ వాళ్ళకి మంచి టాలెంట్ ఉంది. కానీ ఇలాంటి చిల్లర వాళ్ళని తీసుకొచ్చి బాగా డబ్బున్న వాళ్ళని, తాగుతున్నా సిగరెట్ తాగుతున్నా ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మొత్తం నాశనం చేస్తున్నారు యూట్యూబ్ ఛానళ్ళని. అంతే, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైనా కూడా ఎంతవరకు మనకి ప్లస్ అంత మైనస్ కూడా. అవును, చాలా హీట్ కాన్వర్సేషన్ జరిగింది మనకి. హీట్ అంటే మనకి నిజంగా చెప్తున్నా కదా, వీళ్ళకి కూడా ఛానల్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మొత్తం నాశనం చేయొద్దు యూట్యూబ్ ఛానల్ అని. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ కి, మంచి సింగర్స్ కి, అలాగే టాలెంట్ ఉన్న వాళ్ళకి అసలు తేడా లేకుండా పోయింది ఇక్కడ నిజంగా. నెక్స్ట్ జనరేషన్స్ కూడా అట్లనే తయారైపోతారు, అట్లనే తయారవుతున్నారు కూడా. అవును. సో ఇప్పుడు చాలా హీట్ కాన్వర్సేషన్ తర్వాత ఒక మంచి పాట పాడుకొని మమతక్కని కూల్ చేద్దాం ఫస్ట్. నాకు గంగక్క పాటలు అంటే మస్తు ఇష్టం. సో అంటే ఎలా అంటే గంగక్క ఒకప్పుడు ఉద్యమాలలో వాడిన పాటలు కాకుండా ఇప్పుడు బాగా ట్రెండ్ అయిన సాంగ్స్. అక్క చూస్తే ఇట్లా మస్తు హోమ్లీ పర్సన్ లాగా కనిపిస్తుంది, ఇట్లా మన ఇంట్లో మనిషి లెక్క అన్నట్టు. నాయి దూరో నా సిన్ని దోర రాజన్న, నాయి దూరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, నాయి దూరో నా సిన్ని దోర రాజన్న, నాయి దూరో నా సిన్ని దోర రాజన్న, సిలకల మోకం సినవాయరో రాజన్న, హంసల మోకం వాడిపాయరో రాజన్న, ఇంటి ముందు బాయితోడు రాజిరెడ్డి, ఇంటి ముందు బాయితోడు రాజిరెడ్డి, మోటా కొడితే నీళ్ళకొస్తనోయ్ రాజిరెడ్డి, మోటా కొడితే నీళ్ళకొస్తనోయ్ రాజిరెడ్డి, బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి, బాయి మీద గిరకబెట్టు రాజిరెడ్డి, నీళ్లు కొడితే నేనొస్తనోయ్ రాజిరెడ్డి, నీళ్లు కొడితే నేనొస్తనోయ్ రాజిరెడ్డి. గంగక్క సాంగ్స్ అంటే అట్లా ఉంటాయి. ఇంకా గంగక్క సాంగ్స్ ఇక బతుకమ్మ పాటలు ఎట్లుంటాయి, గుర్రాల పండుగల దిబ్బ అసలు ఆ పాట రాని బతుకమ్మ ఉండదు అసలు ఎక్కడ చూడదే పాట. అట్లా చిన్న చిన్న పాడితే ఎట్లా పాడితే మొత్తం పాడాలి కదా. పాడు, నువ్వు పాడు, నీకు ఇట్లా వచ్చాయి నాకు తెలుసు కానీ పాడు. పాడు ఉండదు కాదు. ఇంతకీ నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, నేను ఎప్పటి నుంచో అడుగుదామని అనుకుంటున్నా మనసులా. నువ్వు అంత మంచి డాన్సులు చేసినావు, అవు నల్ల నల్లాని కలదానా, నిలువెల్లా అందాలు ఉన్నదానో, నల్ల నల్లాని కలదానా, అలాంటి నల్లాటి కళ్ళున్న అమ్మాయి ఇప్పుడు ఎందుకు ఫోక్ ఇండస్ట్రీలో కనిపించకుండా పోయింది? ఓరే ఇది ఎక్కడికో నా దగ్గరికి వస్తుంది, చెప్పు మళ్ళా. నీకు ఇట్లా ఇది అనుభవమే కదా, నువ్వు మంచి మంచి సాంగ్స్ వేసినావు, ఒక్క సాంగ్ కాదు. నేను అసలు రాగానే ఫస్ట్ నేను చూడంగానే అనుకున్నా, అరే ఈ పిల్ల ఇంత మంచి డాన్సర్ కదా, ఎక్కడ పోయింది ఇన్ని రోజులు, ఇప్పుడు ఎందుకు అనిపించింది మళ్ళా అని. అది నువ్వు యాంకర్ ఎందుకు మారినావు అది చెప్పు నాకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను రాగానే అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుపట్టినందుకు థ్యాంక్స్ అక్క. నేను ఆగిపోయినానేం లేదు, బేసిక్ గా సంవత్సరం కింద మంచిగా పెళ్లి చేసుకున్నా, ఇక్కడ ఉండట్లేను, ఫస్ట్ తెలంగాణలో ఉంటలేను నేను. ఇట్లాంటి నీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా మేము కూడా అని చెప్పేసి ఇట్లాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ ఉంటే
వచ్చి చేసేసి వెళ్తున్నా. యాంకరింగ్ ఎట్లా వచ్చినా అని అంటే నీకు ఎట్లయితే తెలియకుండా ఆపర్చునిటీ వచ్చిందో నాకు కూడా అట్లనే వచ్చింది. యాంకరింగ్ చేసుకుంటూ కూడా నేను పాటలు చేసిన. అది వదిలిపెట్టి దీనిలోకి వచ్చిన, ఇది వదిలిపెట్టి దానిలోకి పోయినా నేనేం లేదు. ఇన్ఫాక్ట్ ఆ పాటలు చేసిన తర్వాతనే నాకు యాంకరింగ్ ఆపర్చునిటీ వచ్చింది. నా దగ్గరకు వచ్చింది, దాన్ని ఎందుకు వదిలేసుకోవాలని చెప్పేసి అప్పుడు కంటిన్యూ చేసిన. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే అంటే మనకు ఉంటది కదా అక్క, కొంచెం నువ్వు అసలు డాన్సర్వి కదా, మరి ఇప్పుడు డాన్సర్ ఎందుకు నువ్వు వదిలేసినావు? డాన్స్ నేను అసలు డాన్స్ వదిలే ప్రసక్తే ఉండదు కదా. ఓకే, అసలు సో ఇప్పుడు నిన్ను అడుగుతా నేను క్వశ్చన్. తెలంగాణలో ఇప్పుడు డాన్సర్స్ అందరు ఉన్నారు కదా, నీకు అప్పుడు కనిపించిన డాన్సర్స్ ఇప్పుడు కనిపిస్తున్నారా? అంటే ఇంకా కొత్త వాళ్ళు కూడా రావాలి, కొత్త వాళ్ళని కూడా మనం ఇట్లా రావాలి. కానీ ఆ కొత్త నీతో చేసిన డాన్సర్స్ అందరూ ఎక్కడ పోయారు? ఉన్నారు. ఇప్పుడు జాను అక్క వీళ్ళందరూ కూడా జాను అక్కని పక్కన పెట్టు. జాను అక్కని ఇప్పుడు కాదు, ఆమెను ఎప్పుడు చూస్తూనే ఉంటాం. ఆమె గురించి పక్క పెడితే నీతో పాటు చేసిన మంచి మంచి డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. నువ్వు అన్నట్టు ఆపర్చునిటీస్ అందరికి తక్కువ అవుతున్నాయి అంటే నేను కూడా కొంచెం కొంచెం వింటున్నా. ఇప్పుడు నేను కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. నాకు పెళ్ళి ఒక 1.5 year 1 year అవుతుంది కాబట్టి ఆ గ్యాప్ వచ్చింది. నేను కూడా ఇండస్ట్రీకి కొంచెం దూరంగానే ఉన్నా. జస్ట్ నేను ఎవరైతే నాకు ఆపర్చునిటీస్ ఇచ్చి నన్ను ఇంత మంచిగా స్క్రీన్ మీద చూపించిన వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. ఎస్, కంపల్సరీ ఫర్ ఎవర్ వాళ్ళు నా హార్ట్ లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విషయం ఏంటో తెలుసా, మనలాంటి రావాలి అందరికి. మనలాంటి ఫోక్ సింగర్స్ అండ్ డాన్సర్స్ కి ఒక మంచి అవకాశం ఏంటంటే యాంకరింగ్. ఎగ్జాక్ట్లీ, అంటే బేసిక్ గా మనందరం చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాము అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. 100% అది అనిపిస్తుంది కాదు, అనిపిస్తుంది అంటే ఉంటది కూడా. అంతేనా? 100% అంతే. సో నువ్వు అన్నట్టు ఆపర్చునిటీస్ రావాలి, పక్కా రావాలి. ఎంతసేపు ప్రతి అంటే చేసిన వాళ్ళే పాడిన వాళ్ళే జనాలందరూ బోర్ కొడుతుంది కాబట్టి కొత్త కొత్త వాళ్ళు రావాలి. కొత్త వాళ్ళు రావాలని చెప్పేసి ఓవర్ నైట్ స్టార్స్ ని తీసుకొచ్చి పెట్టేసుకోవాలి సాంగ్స్లలో అని కాదు. జెన్యూన్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయాలి అంతే. అక్క యాటిట్యూడ్ చేసేసి నాకు నేర్పింది, నాన్న ఇంటర్వ్యూ చేసింది అక్క. నేనేం చెయ్యలేదు, నాకు ఒక డౌట్ వచ్చింది అంతే. ఏంది పిల్ల ఇంత బాగా డాన్స్ చేసి పిల్ల ఎక్కడ కనిపించకుండా పోయింది, ఏంది ఇప్పుడు కనిపించింది? అది ఇట్లా యాంకర్ గా నా ప్లేస్ లో కనిపిస్తుంది ఏంటని కోపం వచ్చింది అంతే. అంటే నా యాంకరింగ్ అనేది నేను చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నదే. చెప్పిన కదా, ఆ పాటలు చేసిన టైంలోనే యాంకరింగ్ వచ్చిన. ఇది అది రెండు ప్యారలల్ గానే నడిచినాయి. ఏది అంటే ఇప్పుడు నాకు ఏది పర్సనల్ గా చేదు అనుభవాలు ఫోక్ ఇండస్ట్రీ సైడ్ రాలేదు. చేసిన ప్రతి ఒక్క సాంగ్ చేసింది ఆపర్చునిటీస్ వచ్చి ఇచ్చిన అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నన్ను బాగా చూసుకున్నారు. నాకు అంతే, ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చేదు అనుభవం జరగలేదు. కానీ అక్కడ చెప్పాను కదా, అలా మనిషిని తొక్కేయాలని చూసిరు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా ఉంటుండొచ్చు, రేపో ఎల్లిండో పక్క వాళ్ళకి ఇట్లా అదే గతి పడుతుంది అంతే. అది ఒక్కటే, ఇంకా అంతకుమించి ఏం లేదు. తెలుసు కదా, ఆడపిల్ల శాపం పెడితే ఎట్లుంటుందో అంతే, తగ్గేదే ఉండదు. నా వయర్కి అంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అయితే అందరు మంచి వాళ్ళు. నాకు కూడా ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళు అందరు మంచి వాళ్ళే, కానీ మధ్యలో చెడగొట్టిన వాళ్ళే మంచి వాళ్ళు కాదు. ఓకే అక్క, మరి మంచి పాట కోసం మళ్ళీ. గుచ్చటి మీసాలోడు పిల్లగాడు, గుచ్చేటి సూపులోడు, మెచ్చటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోచినాడు, సరిజోడు కుదిరేటోడు మేనోడు బలజోరు దారుంటాడు, మస్కట్టు సెంటోలే ఊరించే బిస్కెట్ బంగారం అసుంటోడు, వానే రింగులో జుట్టులు గింగిరాలు తిరిగేనా మనసు బొంగారమయ్యి, ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకి పతానపు ఉంగారమై, తన్లాట పడుతున్నదో పానం పిల్లాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో, తన్లాట పడుతున్నదో పానం పిల్లాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లా మెదులుతుండో, ఓలే 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 ఓలేయా, ఓలే 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 ఓలేయా. ఈ మధ్య మస్తు ట్రెండ్ అయింది కదా ఈ పాట. మంగ్లీ అక్క వాళ్ళ చెల్లి ఇంద్రావతి. అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా
జబర్దస్త్ ఉంటది కదా, మస్తు ఉంటది అసలు. బోనాల పాట అయితే అదిరిపోయింది సారీ కదా. అసలు నేను నిజంగా ఇంట్లో ఎన్నిసార్లు పెట్టుకొని చూసిన ఆ పాట. చాలా బాగుంటాయి వాళ్ళ సాంగ్స్, చాలా అంటే చాలా బాగుంటాయి. ఓకే, సో మనం ఇప్పటిదాకా నువ్వు అడిగినావు కదా నీతో పాటు ఉన్న డాన్సర్స్ వాళ్ళందరూ అని చెప్పేసి, మరి జాను అక్క గురించి అంటే రీసెంట్గా సంథింగ్ నీది కూడా ఒక కాంట్రవర్సీ అయింది, దాని గురించి నువ్వేమన్నా మాట్లాడి రిప్లై ఇస్తావేమో అని చెప్పేసి అనుకుంటున్నా నేను. ఏం జరిగిందంటే పలానా ఛానల్కి వెళ్తే, అరే ఇప్పుడు జానీ మాస్టర్ అయిపోయాడు, నెక్స్ట్ శేఖర్ మాస్టర్ అని అందరు అంటుర్రా, నాకు వినిపిస్తుంది, నేను వింటున్నా, అట్లనే కమెంట్లలో కూడా చూస్తున్నా నేను, మరి నీ ఉద్దేశం ఏంటిరా అంటే అవునక్క అన్న నేను. ఓకే, అయితే నువ్వు ఇప్పుడు చెప్పే ముందు నేను ఒక్కటి చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్ నువ్వు వాంటెడ్లీ కావాలని ప్రిపేర్డ్గా వెళ్ళి చెప్పిన మాటలా, లేదు అని అంటే అన్వాంటెడ్ జరిగింది అది. నిజం చెప్పాలంటే అక్క అడిగిన క్వశ్చన్ కి నిజమే కదక్క, ఆయన సపోర్ట్ చేస్తుండు కదా, నెక్స్ట్ కావచ్చు అక్క అన్నాను తప్ప నేనే అంటున్నా అని చెప్పలే, జనాలు అంటుండ్రు అని చెప్పిన. కింద కామెంట్లల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అక్క, నిజంగానే మంచి టాలెంట్ ని ఆయన అంటే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఆయననే అంటున్నారు. ఎందుకంటే జానీ మాస్టర్ కూడా సేమ్ గట్లనే ఆమెను సపోర్ట్ చేసుకుంటా ఆయన వెనుక ఆయన గొయ్య దోవుకున్నాడు అని చెప్పేసి అంటేనే అవునక్క నిజమే, ఈయన ఇట్లా సపోర్ట్ చేస్తుంది కదా, ఫ్యూచర్ లో కావచ్చు అని అన్నారు. అంతే తప్ప దాన్ని కాంట్రవర్సీ చేసి ఇష్టం వచ్చినట్టు తమ్మెల్ చేసుకొని నన్ను కాంట్రవర్సీ చేసి ఎవరెవరితోటో అంటే ఎవరెవరితోటే కామెంట్లు పెట్టించి అవన్నిటికీ నేను ముందే చెప్పిన, నేను అనలేదు, జనాలు అంటున్నారు అని మాత్రం వాళ్ళకి క్లియర్గా చెప్పిన. కొన్ని ఛానల్స్ వాళ్ళు కూడా మళ్ళా దాన్ని కావాలని చేసుకున్నారు, అయినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను అనలేదు. ఆ మొత్తం ఆ ఇంటర్వ్యూ ఎవరైతే చూస్తారో వాళ్ళకి అర్థమైపోతుంది ఈ అమ్మాయి వాంటెడ్లీ అనలేదు అని చెప్పేసి. సో మమతక్క వాంటెడ్లీ అనలేదు, అది జనాలందరూ గుర్తించాలి. అంతే, నేను అనలేదు, నేను అసలు అనలేదు. నేను ఇంకా ఆ జానులీరి అక్క గురించి అండ్ అలాగే శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలంటే కనుక వాళ్ళిద్దరు చాలా మంచోళ్ళు, మంచి టాలెంటెడ్ పర్సన్స్ అండ్ అలాగే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ వచ్చిరు. ఇంకా జానులీరి అక్క పర్సనల్ గా ఏం జరిగిందనేది మనకు అవసరం లేదు, కానీ తను ఎంత కష్టపడింది అనేదే మనం చూడాలి. అంతే అంతే. ఎవరైనా అంతే టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, సపోర్ట్ చేయాలి. అంతే. వాళ్ళ ఏం జరిగింది ఏంటి అనేది ఇండస్ట్రీకి అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక మంచి పాట పాడు, ఒక మంచి పాటతోని మనం ఇంటర్వ్యూ ఎండ్ చేద్దామా? ఓకే. శనిగశెల్ల నిలవాడి సేతులియావే సెందురాల తువాల, సేతులియావే సెందురాల తువాల, సేతులియ నీతో నాతో సెలెల్లున రో మాయదారి మల్లేశ, సెలెల్లున రో మాయదారి మల్లేశ, బంతి తోట నిలవాడి బాసలాడావే సెందురాల తువాల, బాసలాడావే సెందురాల తువాల, బాసలాడనితో నాకు బవల్లున రో మాయదారి మల్లేశ, బవల్లున రో మాయదారి మల్లేశ. సూపర్. జానులీరి అక్క వాటిని అది ఎప్పుడైతే డీలో చేసిందో అక్క మస్తు ఫేమస్ అయిపోయింది. అసలు మామూలుగా కాదు కదా. ఒక 2 రోజులు అది వచ్చిన తర్వాత, ప్రోమో వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఇదే పాట, ఏడ కూడా అదే పాట, ఏ పెళ్లిలా చూడు, ఏ దావత్లో చూడు, అమ్మ శనగశైల నిలవాడి అదే పాట ఇస్తుంది. ఆ పాట లేని ఏ ఈవెంట్ అయితే ఇంకో పాట ఇట్లా ఉంది చెప్పిన కదా, ఓ పిల్లగా వెంకటేష్ చూడకపోతుంటావో కానకపోతుంటో, ఆ పాట కూడా హిట్ అయింది. అవును, అసలు దాని మీద రీల్స్ చేయను మిలియన్స్ వ్యూస్ అవైతే. అవునవును, అంత మిలియన్స్ వ్యూస్ సాంగ్స్. నెక్స్ట్ మా మమతక్క ఉండాలి, మమతక్కని కూడా ఎంకరేజ్ చేయాలి. నీ యాంకరింగ్, నువ్వు ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఆ ప్రొఫెషన్లో నువ్వు టాప్లో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నువ్వు కూడా నాలాగనే ఇలాగే మంచిగా ఇంటర్వ్యూస్ చేసి మంచి పేరు సంపాదించుకొని నాలాగనే నువ్వు కూడా టాప్లో ఉండాలి. నేను టాప్లో ఉన్నానని నేను ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు నువ్వు అంటే తప్ప నాకు తెలియదు. సో టాప్లో ఉన్నానని అనుకోవట్లేదు, కానీ నాలాంటి సింగర్స్ని, అంటే నేను ఎన్ని బాధలు పడ్డానో ఎన్ని కష్టాలు పడ్డానో నాకే తెలుసు, అంటే నా పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. నేను నా అంతలా నేను నా పక్కన తెచ్చుకున్న వాళ్ళతోటే నేను మస్తు కష్టాలు పడ్డా, అంటే నమ్మి చాలా మోసపోయినా
నిజం చెప్పాలంటే చాలా మందిని నమ్మి మోసపోయినా, అలా పోకుండా మంచి మంచి సింగర్స్ కి ప్లీజ్ మట్టి గొంతులు అందరికీ అవకాశాలు ఇస్తారని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు.